చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. మీకు పటాసులు బాగా సపోర్ట్ చేసింది ఎవరు అంటే లైక్ ఇప్పుడు యాదమరాజు మీతోనేనా బ్యాచ్ మీతో సెలెక్ట్ మా ముందు ఆడిషన్ అన్నది సీనియర్స్ వాళ్ళు సద్దం అన్న రాజన్న హరన్న ఫస్ట్ బలివీర్ అన్న హరన్న సంజయ్ అన్న తర్వాత రాజన్న సద్దం అన్న. ఈ బలివీర్ బ్రోది నేను విన్నది పాట కాదు మిమ్మల్ని తీసుకొచ్చింది ఆయనే అనుకున్నట్టు నేను విన్నాను అప్పట్లో. లేదు మాకు హరన్న సంజయ్ అన్న ఒక రోజు పెట్రోల్ అంటే మాది వాళ్ళ బండిలో పెట్రోల్ అన్నపూర్ణ పక్కన పెట్రోల్ అయిపోతుంది. జెన్యున్ చెప్తున్నా బండి నొక్కుంటూ పోతారు ఇద్దరు. మేము అప్పుడు అన్నపూర్ణ గేట్ చుట్టూ తిరుగుతున్నారు టైం అంటే ఈ ఆడిషన్ ఎట్లా అవన్నీ తెలుసుకోవడానికి. కనబడ్డారు వీళ్ళేంద్రా సెలబ్రిటీ అయిన బండి నొక్కుంటూ పోతారు అని చెప్పి ఇట్లనే చూసినాం. వాళ్ళు ఇట్లనే చూస్తారు. అన్నా నమస్తే అన్నా ఉరికినాం. అన్న ఏమైందని అంటే బండిలో పెట్రోల్ లేదంటే అన్న బండిలో పెట్రోల్ తెచ్చేయాలని. మా బండిలో లేదు ఫస్ట్ అలా తెచ్చేయాలని చెప్పి పెద్దగా మేము అంటే లేదే తమ్ముడు అంటే సార్ నువ్వు టీడీపీ ఆఫీస్ ఆపోజిట్ లో మన మల్లెమల్ల ఉంటుంది ఆడదాకా నువ్వుకుంటే నేను మన్నెమ్మనే అన్న ఎట్లా రావాలన్నా దీనికి అదన్నా ఇదన్నా అన్ని అడుగుతుంటే ప్రతి ఒక్క దానికి ఓపికతో ఆన్సర్ చేసి మాకు నంబర్ ఇచ్చి ఈ టైంలో ఆడిషన్ ఉంటాయని చెప్పిందే హరన్న సంజయ్ అన్న. వాళ్ళు చెప్పినందుకే ఈడున్నాం. హరన్న సంజయ్ సడన్ గా కనబడకుండా మాయమే ఆయన రైటింగ్ చేసుకుంటా కొన్ని షోలు చేసుకుంటా ఆయన ఇప్పుడు నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్ కానీ మూవీస్ కి ప్లాన్ చేసుకుంటాం. ఓకే మీరు మధ్యలో మీరు లైక్ షో ఆపేయడానికి దానికి రీజన్ సంతోష్ అరలంతా నిలిపారంట. అదే సంతోష్ అన్న రీజన్ కాదు కానీ అందరం అనుకొని వెళ్ళిపోయినాం. ఇప్పుడు మా హెడ్ ఆయననే మేము ఒక రోజు సంథింగ్ ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోజు రిహార్సల్స్ ఉండే దానివల్ల క్లాషెస్ వచ్చి వెళ్ళిపోయినాం. ఎవరికి మా కాళ్ళకి ఏం పగలేవు మా కాళ్ళతో ఏం పగలేవు. తర్వాత వచ్చినాం 1 year ఒక 8 months ఖాళీగా ఉన్నాం. దాని తర్వాత మళ్ళీ 8 months ఖాళీ 8 months సుఖాలు కనబడ్డాయి. మళ్ళీ మీరు ఇద్దరు ఎందుకు కలిపి చేయట్లేదు? ఇప్పుడు షో లేవు కదా. ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఇంటర్వ్యూ అంటే స్టాండప్ లాగా అనుకుని వచ్చినాం అంటే ఇద్దరు పిలిచినట్టు ఇద్దరు వచ్చి నలుగురు వస్తారు. అప్పుడు స్కోప్ ఉండదు కదా. ఇప్పుడు ఏ షో లేదు కదా మనకు స్టాండప్ కామెడీ అని కాదు. ఇప్పుడు నువ్వు దాని తర్వాత ఇది చేసావు మన స్టార్ మళ్ళీ ఫస్ట్ అదిరింది చేసినాం జీ తెలుగులో. అదిరింది చేశారు. అదిరిందిలో ఎందుకు చేయలేదు? ఫస్ట్ నార్మల్ గొడవలు అనుకున్నారు కదా ఆమె ఇద్దరికి. నేనేమో రోమన్ ఏం కొట్లాటలు ఏం లేవు. నార్మల్ ఏంటంటే మేము ఒక దగ్గర ఆగిపోయినాం. మనోడు ఏం చేసిందంటే వేనన్న పిలిస్తే వేనన్న టీంలోకి వెళ్ళిపోయాడు. నితిన్ భరతన్న పిలిచి తర్వాత నాగబాబు గారు నితిన్ భరతన్న వాళ్ళు పిలిచి మాకు అవకాశం ఇచ్చారు. ఇప్పటికీ ఈ ఆఫ్టర్ సెకండ్ లైఫ్ స్టార్ట్ చేసిన కారణం నితిన్ భరతన్న. వాళ్ళు లేనిది మా లైఫ్ ఇట్లా ఉండపో చిన్న చెప్తున్నా. 8 months ఖాళీ ఉన్నాక పిలిచి వాళ్ళే ఆ ఛాన్స్ ఇచ్చింది. అదిరింది షో అంటే మాకు సెకండ్ లైఫ్ ఇచ్చింది వాళ్ళే. దానిలో ఏ డౌట్ లేదు. వాళ్ళు లేనిది ఎవరం లేము. ఇక్కడ నేననే కాదు మేమిద్దరం అనే కాదు సద్దాం అన్న గానీ రాజన్న గానీ ఎవరైనా గానీ రియాజ్ గారు కూడా అక్కడ నుంచి స్టార్ట్ అయింది. మా టీం అందరం ఇంకా ఓపెన్ చెప్పాలంటే ఒక అరణ్ ఒక్కడు స్టార్ మాలో సెట్ అయిపోయింది. దాని తర్వాత కామెడీ స్టార్స్ అక్కడ కూడా మీరు కలిపి మీ టీం నేను వచ్చా ఒకసారి. హరన్న టీం నుండి అందరూ ఒకటే దాంట్లో కొట్లాడుతుంటాం. సపరేట్ టీం అదే అంత సపరేట్ గా టీవీలో కనిపిస్తేసరికి వీళ్ళిద్దరు గొడవలు అయ్యి ఏదో విషయంలో విడిపోయారా అని చెప్పి. కానీ నేను కూడా ఎప్పుడు నేను కలిసినప్పుడు ఆడుంటాడు ఆడిని కలిసినప్పుడు నువ్వు ఉండవు. ఎందుకంటే వానికో బండి ఉంది నాకో బండి ఉంది. ఇక ఇద్దరం ఒకటే దాకా తిరుగుతాం. మా కాకా నువ్వు మంచిగా వాడు సన్ సిటీలో ఉంటుంది. ఇప్పుడు నేను మెహదీపట్నంలో ఉంటా గుడి మల్కాపూర్ కార్వన్ కలిసి రాలే పైకైతే కలిసి వచ్చినాక కిందకి వచ్చి ఇద్దరం వచ్చినామని చెప్పినామా లేదా? చూడగానే ఫస్ట్ ఫోన్ చేస్తావు చూడగానే నిన్ను చూసి ఫస్ట్ ఫోన్ చేసుకుంటా మాట్లాడుతున్నా. ఈడున్న ఇడికి వచ్చేసి మనోడు వస్తలేడు మనోడు జర యాటిట్యూడ్ చూపిస్తుండే అది అంటే అట్లా చూపిస్తాడు అని చెప్పి పైనకి వచ్చేసాం. వచ్చే వరకు నిజంగా చూపించేసాం మాకు స్టూడియో. కానీ నిజంగా నీ లైఫ్ కూడా మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మేము కామెడీ స్టార్స్ చేసినప్పుడు ఫస్ట్ టైం టీవీ షో చేయడం మనోడు అంటే మా కామెడీ స్టార్స్ కి నేను ఇంట్రడ్యూస్ నేను చేసిన తర్వాత మనోడు పెద్ద కామెడీ చేసేసి లోబాన్నతో ఇంటర్వ్యూ
కామెడీ స్టార్స్ లో షోలోనే మనోడు ఏం చేస్తాడు, మేము స్కిట్ అయిన తర్వాత మధ్యలో కొంచెం ఒక 5 minutes 6 minutes లో ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకుని అప్పుడే లోబో బయటకు వచ్చాడు ఎలిమినేట్ అయ్యి. లోబన్న బయటకు వచ్చి అప్పటిదాకా నేను లోబన్నతోని నేను లోపల చేస్తుండే మనోడు వచ్చి 2-3 కాంట్రవర్సీ క్వశ్చన్ అడుగుతా. ఎట్లుంటే మన కాంట్రవర్సీ అంటే నంబర్ ఆఫ్ సెర్చ్ కొడితే మొత్తం గూగుల్లో కొడితే వేరే వస్తాయి, తర్వాత నీ వస్తాయి. ఇది అప్పటికప్పుడు రాయమన్నారు, మంచిగా చేసిండు. కానీ అవే గుర్తొచ్చాయి నీకు అప్పటికప్పుడు రాయమంటే. 2-3 డైలాగులు గుర్తొచ్చాయి. కాదు ఇప్పుడు రవణతో సింహకితో వాళ్ళందరితో టచ్ లో ఉన్నారు, కలుస్తాం అప్పుడప్పుడు, కలుస్తారు, మాట్లాడతారు, మంచిగా ఏదైనా షో కలిసినప్పుడు అలాగే ఉంటాం అందరం. వీడు పోతాడు అన్నదానికి రవణదానికి పోతాడు, అప్పుడప్పుడు నేను రవణదానికి పోతాం. ఫామ్ హౌస్ లకి ఇట్లా నార్మల్ బర్త్డేస్ ఉంటే కలుస్తాడు. ఆయన కూడా వస్తాడు. నువ్వు ఏం తినాలంటే ఎనుకోలేదు, ఏం మాట్లాడితే హోస్ట్ రా అయితే కాదు. నీకు రీసెంట్ గా రాహులంతా తిరుగుతున్నా ఏంటి సంగతి? అంటే తిరుగుద్దానా ఏంటి సంగతి? ఎట్లన్నా తెలుసా, మొన్న ఒక పూరితో తిరుగుతుంది. అరే తిరిగేది అన్నతోనే కదా. రాహులంతా నీకు ఎలా కనెక్షన్ ఎలా? ఎలా అంటే ఓ రోజు అన్నని ఒక దగ్గర కలిసిన రోజు నుంచి అన్నకి ఎట్లా కనెక్ట్ అయిందో తెలియదు. ఆ రోజు కనెక్ట్ అయినాము, కంటిన్యూ 2 days అన్నతోనే ఉన్నా. ఆ రోజు ఆయనతోనే 2 రోజులు ఉన్నా. అట్లనే మా ఇద్దరిది కంటిన్యూ అయ్యకుండా వచ్చింది జర్నీ. కంటిన్యూ అయ్యి ఆస్ట్రేలియాకి పోయినాం ఈవెంట్ కి ఆయనతోనే. యూఎస్ కి వీసా ఇప్పించి యూఎస్ కి కూడా తీసుకున్నాను. ఆస్ట్రేలియా ఈవెంట్ కి అయితే బేసిక్ గా నన్ను వద్దన్నారు. నన్ను వద్దంటే నేను ఈవెంట్ కి రాను, ఈవెంట్ క్యాన్సిల్ అని చెప్పాడు అన్న. ఈవెంట్ కి రాను నేను, ఈవెంట్ క్యాన్సిల్ అంటే అప్పటికప్పుడు వీసా ఇస్తే పోయినాక అన్న ఒకటే చెప్పిండు, అరే వద్దన్నారా నువ్వు ఎట్లా చేస్తావు చూస్తాను నేను. ఆయన చెప్పిండు నేను వద్దన్నారు మరి చూసుకోను అన్న. స్టేజ్ ఎక్కి చేస్తే వాళ్ళు 3 యాంకర్లను పెట్టుకోరు అక్కడ వాళ్ళని, వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేను మాట్లాడుతుండే దిగి వెళ్ళిపోయారు. తర్వాత ఆడు ఈవెంట్ కోఆర్డినేటర్ ఆయన వచ్చి ఈవెంట్ ఎవరైతే చేసిన ఆయన గట్టి అక్ చేసుకొని కానీ మేము అనవసరంగా 3 పెట్టుకున్నాం, వాళ్ళ పేమెంట్ నీకు ఇచ్చినా అయిపోతుండేమో అంటున్నాడు అని. నా గిఫ్ట్లు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, నువ్వు ఇట్లా చేసావు అట్లా. యూఎస్కి కూడా అట్లనే అన్నారు, మీకు తెలియదు ఆయన గురించి వచ్చినాక చూసుర్తి అని చెప్పిండు. యూఎస్కి కూడా మంచిగా చింపి వాడి ఓకే 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 కట్టది అట్లా యూఎస్కి కూడా రచ్చ చేసి వచ్చిన. ఏం లేదు భయ్, ఒకటే చెప్పాలంటే మనిషి దిల్దార్ సాఫ్ ఉన్నది కాబట్టి అన్న దగ్గర తీసుకొని మంచిగా ఉన్నాడు. మనం ఓన్లీ జోక్ బ్యాచ్ మనది కాదు. ఏమన్నా శివబాయ్ అని చెప్పి మంచిగా మనం కలిసిపోతాం. షువర్ అండి అన్న మీరు యాంకర్ కదా అన్న, యాంకరింగ్ మస్తు చేస్తాను సార్, ఎంత మంచి క్యూట్ అట్లా సెట్ అయిపోతుంది. మనం ఎవరిది జోకం ఆ జోక శాత కాక కొన్ని అవకాశాలు కూడా పోయినాయి మనకి. పోతే 100% కొన్ని దాంట్లో కొన్ని చేయాలి. ఇప్పుడు ఏమైనా ఆఫర్స్ రావాలన్నా ఏమైనా కావాలన్నా డైరెక్టర్ల చుట్టూ కానీ వాళ్ళ మనుషుల చుట్టూ కానీ వాళ్ళకి భజన చేసి తిరగాల. డైరెక్టర్సా మేనేజర్సా అని కాకుండా కొన్ని దగ్గర కొంతమందికి చేయాలి, కొంతమందికి కొంచెం వాయించి పడేయాలి. నువ్వు చేసావా? అట్లా సెట్ కావు కదా. ఎవరికి చేయాలి నేను ఏం మనకు అట్లాంటి ఇష్టమే ఉండే అట్లాంటి లేకనే కదా చాలా ఛాన్స్ మిస్ అయినా చెప్తలేడా, అంటే చాలా మిస్ అయిపోయి. నువ్వు నీకు అలా సిచ్యువేషన్ వచ్చిందా? అసలు మాట్లాడలే ఎప్పుడు ఎవరితో అవకాశం కూడా అడగలే? ఎందుకు అంటే నీకు ఉన్న వరకు నడుస్తుంది, హ్యాపీగా ఉన్నాం చేసుకుంటున్నాం. అవకాశం అడగడం అంటే అన్న ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగుతాం, ఏదైనా మూవీ ఉంటే చెప్పండి అని అడుగుతాం. కానీ అన్న మీరు ఎంతమంది చేసే సినిమా హైలైట్ ఉందంటే వాడు ఫస్ట్ సినిమా చేసేది, ఆయన ఇంతకుముందు సినిమా చేసింది హైలైట్ ఉందంటే వానికి డౌట్ వస్తుంది కదా. అట్లాంటివి మనం చెయ్యము రావు, అట్లా ఎవరి దగ్గర పోయి. రీసెంట్గా ఆడియన్సే ఎందుకు మీరు టీవీ షోలు చేస్తున్నారు, మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు, టీవీ షోలు చేస్తున్నారు, అంత బాగానే ఉంది. కానీ ఎందుకని ఈ మధ్య కనబడతలేరు అంటారు కన్ఫర్మ్ గా, అంటే వాళ్ళు చూస్తలేరు ఎట్లా. ఎందుకు తెలుసా, ఇప్పుడు నీకు ఒకప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఉండే, ఓన్లీ టీవీ యూట్యూబ్, దాని తర్వాత టిక్ టాక్ అంటే అవండి అంటే చాలా యాప్స్ వచ్చినాయి. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చినాయి. ఇవన్నీ చూస్తూ నీకు ఇవి చూస్తారు. నీకు 11 మంది ప్లేయర్లు ఉంటారు, ఒకరి పేరు ఎందుకు హైలైట్ అవుతుంది? వాళ్ళు కూడా ప్లేయర్సే, కానీ అది చూడాలనుకునే కొన్ని చూస్తారు. ఇవి చూసేసారు అందరూ, చూస్తూనే ఇవి కూడా చూస్తారు. కానీ వాళ్ళు అప్లోడ్ పడతారు, అన్నా వస్తలేరేనా నీ మధ్య ఎటు వేయరా అని అంటారు. మనం చేస్తున్నాం కానీ కొందరికి చూసే వాళ్ళు కొంచెం తక్కువయ్యారు, జెన్యున్గా తక్కువయ్యారు, కొంత తక్కువైపోయారు.